దయచేయండి. మీ వాక్యం వెల్లడుగుతుండగానే మా హృదయాలు, మా చెవులు తెరవమని అడుగుతున్నాను. అయ్యా అయ్యా, మీరు దాటిపోవద్దు. నీ వాక్యం అర్థం కాకపోతే మేము సిద్ధపడలేము కదయ్యా. నీ వాక్యం విని అనుసరించకపోతే మేము ప్రభువా ఎత్తబడి వధువుగా ఉండలేము కదయ్యా. అయ్యా అయ్యా, ఆ కృపతో మీరే నింపి నడిపిస్తారని, నీ వాక్యం వినే కృపని అయ్యా, అర్థం చేసుకునే మనిషి అయ్యా, మా చెవికి వినుబుద్ధి పుట్టించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వినుబుద్ధి కాకపోతే మేము వినలేము కదయ్యా, గ్రహించలేమయ్యా. కృపతో నింపి నడిపిస్తారని. లూదియా ఎలా ఎట్లన్నదో అలా నేను ఎన్ని కృపనండి. జక్క ఎట్లన్నాడో మేము అలా వినాలా. ఆ కృపతో నింపి నడిపిస్తారని పరిశుద్ధాత్ముడా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య నామాన్ని అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఆశ్రయుడా నాభిషిక్తుడా, నీ అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. ఆశ్రయుడా నాభిషిక్తుడా, నీ అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. స్తోత్రములు నీకే స్తోత్రములు, తేజోమయుడైన రాజుడా. ఆశ్రయుడా నాభిషేకుడా, నే అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. నీ ఆలోచనలో అతి గంభీరములు, అవి ఎన్నటికీ క్షేమకరములే. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి ఎన్నటికీ క్షేమకరములే. మనోహరములే కృపాయుధమే, మనోహరములే కృపాయుధమే. శాంతి జలములే సీయోను త్రోవలు, శాంతి జలములే సీయోను త్రోవలు. ఆశ్రయుడా అభిషేకుడా, అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. ఆశ్రయుడా నాభిషిక్తుడా, నీ అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత నాయక. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా, సూర్యుని వల్లెనే తేజరిల్లెదను. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా, సూర్యుని వల్లెనే తేజరిల్లెదను. మర్మములు ఎరిగిన వాడనై, నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై జీవించెదను. ఆమేన్ 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 ఆమేన్. జీవించెదను నీ సముఖములో. ఆశ్రయుడా నాభిషేక్ షథల్ మరస్బి అన్నైస్లాం మరషాహు తరద్యో. నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా, అద్భుత అభిషేకుడా, నీ అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా,
అద్భుత నాయక సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివే ఆత్మల గురి చేసితి సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివే ఆత్మల రక్షణ నా గురి చేసితివి విశుద్ధతలో నే నడచెదను పరిశుద్ధతలో నే నడచెదను ఫలమంచి దాసుడన ఈ సేవలో ఫలమంచి దాసుడన ఈ సేవలో అభిషక్తుడానే అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా అద్భుత నాయక ఆశ్రయుడా అభిషక్తుడానే అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా 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 అద్భుత నాయక అద్భుత నాయక అద్భుత నాయక తేజోమయుడైన ఆరాధ్యుడా తేజోమయుడైన ఆరాధ్యుడా తేజోమయుడైన యేసయ్యా తేజోమయుడైన యేసయ్యా తేజోమయుడైన ఆరాధ్యుడా తేజోమయుడైన ఆరాధ్యుడా తేజోమయుడైన ఆరాధ్యుడా ఆశ్రయుడా అభిషక్తుడానే అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక యేసయ్యా 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 అద్భుత నాయక శ్రీయుడా నా అభిషేక్తుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన ఉత్తల్మరస్ బికరత్య ఉత్తల్మో అస్బెరస్ మైనర్మరస్ బికౌదరత్ బిహౌతరా షౌనైనరా షతల్మా ఓ రిబాబా రికల్మరాషా అస్బెరిస్ మైనరా షబహునైనరా దరాషతల్ అస్బెరిస్ మైనరా దరాషతల్ వరస్బె ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా
గణనీయస్తున్నామని చేతులెత్తున్నామని స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువుకు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి విధేయత చూపే కృపతో నింపి నడిపించమని ప్రభు నామను స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కూర్చుందాం బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో పోయినటువంటి మరి అంతకుముందు వారంలో ప్రభు మనం దర్శించి 6వ తారీఖు మనకి ఇచ్చిన వర్తమానంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాను. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము 37వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. యూదా వంశములో తప్పించుకొనిన శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా హల్లెలూయా. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే పోయిన వారంలో ప్రభు మనకు కొన్ని విషయాల్ని తెలియజేశారు. మరొకసారి ఆలోచిద్దాం బిడ్డలారా. ఇక్కడ ఇశ్రాయేలీలో మరి రాజులు రాసినటువంటి 2వ గ్రంథంలో 19వ వాక్యంలో 30వ వచనం కూడా చదువుతున్నాం. ఇశ్రాయేలీలు మరి విడిపించబడటానికి అనగా చెర నుండి కొంతమంది పట్టబడ్డారు, బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాతకి కొంతమంది విడవబడ్డారు. విడవబడినటువంటి ప్రజలతో, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలతో, యూదా వారిలోనూ ఇశ్రాయేలు వారిలో మిగిలిన శేషంతో, శేషం అంటే మిగిలిందని శేషం అంటారు, మిగిలినటువంటి ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మిగిలిన వారు ఏం చేయాలనో ఎలాగ ఉండాలనో చెబుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఈ టైంలో మనకెక్కడ దేవుడు ఏం నేర్పించబోతున్నాడు అని అంటే, మనకంటే గొప్పవారు, మనకంటే గనులు, మనకంటే విద్యావంతులు, మనకంటే తెలియగలవారు ఈ కరోనా కాలంలో వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం ఉన్నామంటే ఇది మన జ్ఞానం బట్టి కాదు, మన బలం కాదు, మన ఆరోగ్యం కాదు, మన శక్తి కాదు, కేవలం దేవుని కృపచేతనే దేవుడు మనకి జీవితాలు ఇచ్చాడు, దేవుడు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు. మనం ఏదో గొప్పలో మనకి కాదు. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉన్నది, మనం నడవాల్సిన విధానం ఒకటి ఉన్నది. అందుకే దేవుడు మనల్ని ఉంచాడు. ఇప్పుడు మనం ఎందుకు ఉంచాడు అని అంటే దాన్ని మనం ఎరిగి ప్రవర్తించినట్లయితే దేవుడు సంతోషపడతాడు. నేను బ్రతికించినందుకు, నేను ఈ బిడ్డను ఉంచినందుకు పర్వాలేదు, నాకు నచ్చినట్లుగా జీవించారు, నాకు నచ్చినట్లు మనసు మార్చుకున్నారు, నేను చెప్పినట్లు చేశారులే అని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. అయితే దేవుడు నన్ను ప్రేమించి ఇంత విలువైన సమయం ఇచ్చినప్పటికీ దీన్ని అర్థంగా నీ పని కొరకే ఉపయోగించి నువ్వు వాడుకొని నువ్వు జీవించినట్లయితే నా ప్రియబిడ్డలారా, అప్పుడు దానివల్ల నీ టైం అంతా అర్థమే. దేవుడు బాధపడి పరలోకం అనుకుంటాడు, అబ్బా అనవసరంగా టైం ఇచ్చాను, నేను అనవసరంగా బ్రతికిచ్చాను, కరోనాలో పిలుచుకున్న పని లేకుండా అయిపోయేదే, ఎందుకు ఉంచినా నా వేళని అని దేవుడు బాధపడే విధంగా మన క్రియలు ఉండకూడదు. దేవుడిని నొప్పించే విధంగా మన క్రియలు ఉండకూడదు. దేవుడిని బాధ పెట్టకుండా మన క్రియలను బట్టి మనం ఉంచినందుకు దేవుడు సంతోషించాలి. మన ఇంట్లో మన పిల్లల విషయంలో కూడా మరి వాళ్ళు ఈరోజు స్కూల్కి పోకుండా ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఇంటి దగ్గర ఉండి వాడు ఊరు మొత్తం తిరిగి వస్తున్నాడు అనుకో, అప్పుడు మీకు మనసు అనిపిస్తుంది చెప్పండి. ఈయన పొద్దున అనవసరంగా స్కూల్కి పంపిస్తే ఈ పేసి లేకుండా పోయేది, ఆడ తిరిగి ఎడబడ్డాడు, పళ్ళని రాలగొట్టుకొని వచ్చిండు. అదే బడికి పోయినట్టయితే ఆనందరావు గారు చెప్పు, బడికి పంపించినాం, బడికి పంపిస్తే ఈ పేసి లేకుండా పోయేది, ఇటు బడికి పోకుండా ఇంటికాడండి చూడు తిరిగట చేసిండు అని మనం బాధపడి, ఒకవేళ వాడు ఇవాళ బాగా తిరిగట్టని ఆట ఆడి రేపు కూడా అలిసిపోయి, డాడీ మమ్మీ సునీతమ్మ ఈ ఒక్కరోజు ఉంటానమ్మా అన్నలే అనుకో, ఉంచుతావా చెప్పు. నిన్న ఉంచడమే దండగా అయింది, మళ్ళీ ఇవ్వాలకొండా నిన్నేం వెలగబెట్టు చెప్పు, ఒక పళ్ళు రాలగొట్టుకోవచ్చు నిన్న, ఇదే ఇవాళ చేసేది నువ్వు అని చెప్పి, నువ్వేం మాట మెలకాడ బ్యాగ్ తీసుకొని పో అని చెప్పి మార్చడం పంపేది. ఎందుకంటే ఉంచడం వల్ల సుఖం లేదుగా, నేను ఉంచడం వల్ల ఏమైనా సార్థకం ఉందా?
లేదు. అలాగే మన జీవితం కూడా దేవుడు మన విషయంలో ఈ సంవత్సరంలో మనం దేవుడు చనిపోకుండా కాపాడాడంటే, మనం ఉంచినాడంటే మన గొప్పతనం బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన తెలివిని బట్టి కాదు. దేవుడు ఎందుకు ఉంచాడో ఎరుగు, దేవుడు ఎందుకు ఉంచాడో వివేచించి ఆయన చిత్తం చేయటకు ఇష్టపడినట్లయితే, ఆయనకు నచ్చినట్లుగా చేతకాని పిల్లోడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎటు వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండి, ఇంట్లోనే ఉండి ఎటు పోకుండా, కాస్త బాధగా ఉంది కాబట్టి ఆరోగ్యం బాగోలేదు ఉంచినందుకు కనుక ఇంటికాడ ఉన్నాడు అనుకో, మళ్ళీ వాడు అలాగే బాగలేకుండా నీరసంగా ఉండి, అలాగే రేపు కూడా ఇంటికాడ ఉంటున్నాను అనుకోండి, ఎందుకంటే బాగలేని దాన్ని బట్టి మనం రేపు కూడా ఉంచడానికి ఇష్టపడతాం. చెప్పండి గట్టిగా. ఎందుకని? నేను నుంచితే మా అమ్మ నేను వచ్చి వాళ్ళ కంట్లోనే గడిగి పెట్టింది శుభ్రంగా, పాప అంత నీరసంగా ఉండి కూడా ఇంత పని చేసింది. సర్లేమ్మా ఈ ఒక్కరోజు ఏం నువ్వు రోజు ఉండవు కదా, ఉంటే మళ్ళీ రేపు కూడా ఉండలే, నేను చెప్తా అవసరం సారుకు నేను చెబుతా, మీ ప్రిన్సిపాల్ సార్తో నేను మాట్లాడతా అని ధైర్యంగా ఉంచుతారు. అవసరమైతే మాస్టర్తో 2 తిట్లు తినని మాట్లాడతారు పోయి. ఎందుకంటే ఇంట్లో ఉండటం వల్ల సార్థకం ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రియబిడ్డరా, మనల్ని ఈ సంవత్సరం ఎందుకు ఉంచాడో దేవుడు ఎరిగి దానికి తగినట్లు మనం ప్రవర్తిస్తే దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ వీళ్ళని అదే చేయమన్నాడు, వాళ్ళు అలాగే చేశారు. మనం కూడా దాన్ని చేయుటకు సిద్ధపడదాం. చూడండి ఒకసారి ఇక్కడ ఈ 31వ వచనంలో, యోధా వంశములో తప్పించుకొనిన శేషం. ఇప్పుడు మనం కూడా కరోనా కష్టకాలాల్లో నుంచి తప్పించుకున్న శేషం మనం ఏం చేయాలంట? వాళ్ళు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే, మొదటిగా దేవుడి ఉద్దేశం ఏంటంటే, మీరు కిందకు వేరు తన్నాలి. హల్లెలూయా. నిద్ర వచ్చేది మరోసారి చెప్పండి గట్టిగా. అది అట్లా చెప్పండి. మరి ఏడున్నారో సరిగ్గానండి. నిద్ర వచ్చేళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, గుర్తుపెట్టారు. పాప నిద్రపోని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సరి గమనించండి, జాగ్రత్తగా మెలకువతో వినండి. నేనేం చెప్తున్నాను, నేను చెప్పిందలా నమ్మటం కాదు. ఆడుందా లేదు చూడండి. అసలు నేను చెప్పినానని నమ్మొద్దు మీరు. ఆడుందా లేదా చూస్తేనే నమ్మండి. అర్థమైంది? నేనే కాదు, ఇంకెవరు చెప్పినా కూడా ఒక సంఘాన్ని గురించి దైవజన సాక్ష్యం ఇస్తాడు. వాళ్ళంట పౌలు వాక్యం చెబుతుంటే అసలు ఈయన చెప్పేది అట్లా ఉన్నదా లేదా, వాక్యంలో బైబిల్ ఉందా లేదా అని చూసి కానీ నమ్మలేదంట వాళ్ళు. అదిగో అట్లుండాలి మరి, అంతే. ఏదో మరి అయ్యగారు అని అనుకుంటాడేమో వినకపోతే అది అంత వద్దు, అదంతా చర్చవారం. అట్లే మోమాట ఉండకూడదు. ఏదైనా పేస్ టు పేస్ మొఖాన్ని చెప్పాలి. గమనించాలి బిడ్డ. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, మొదటిగా దేవుడు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు కిందకి వేరు తన్నాలంట. కిందికి వేరు తన్నాలి అంటే వేరు లోతుకు చొచ్చుకుపోవాలి దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఒక చెట్టు కదలకుండా పడిపోకుండా ఉండాలంటే దాని ఏరు లోపలికి వెళ్ళాలి, భూమిలోకి లోపలికి చొచ్చుకుపోయినట్లయితే ఎలాంటి పెనుగాలు వచ్చినా సుడిగాలు వచ్చినా నేల మటుకని వంగుద్ది, మళ్ళీ లేస్తుంది. ఎందుకంటే దాని ఏరు లోతుగా ఉంది. ఇది ఆత్మీయంగా మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే, యోదయ ప్రజల్లో మిగిలిన శేషాన్ని దేవుడు ఉద్దేశం ఏంటంటే, మీరు కిందికి వేరు తన్నాలి అంటే కిందికి దిగాలి. కిందికి దిగటం అంటే మన ఆత్మీయ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి దీనత్వాన్ని చూపిస్తుంది. ఇది ఒక దీనత్వాన్ని చూపిస్తుంది. ఇంకా దీని యొక్క అర్థం మరొక భావం కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు ఆత్మీయ జీవితంలో బలవంతులు. హల్లెలూయా. చెప్పండి, ఎవరంటే వీళ్ళు ఆత్మీయ జీవితంలో అంతరంగ పురుషుని యందు బలం కలిగి శక్తి కలిగిన వాళ్ళు. దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు నేను ఎత్తబడే గుంపులో ఉండాలంటే వాక్యం రాయబడింది, కిందికి ముందు వేరు తన్నాలి. వేరు తన్నటం అంటే తగ్గించుకునే జీవితాన్ని చూపిస్తుంది. ఎంత లోతుకు తగ్గించుకుంటావో, ఎంత నేల వరకు తగ్గించుకుంటావో, అదిగో వాళ్ళే దేవుని దృష్టిలో బలవంతులు. చదువునాను ఒకసారి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభ మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యాలు. బలిష్ఠుడైన, అందరూ చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభం నుంచి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డరా, ఇక్కడ గమనిస్తే బలిష్ఠుడైనటువంటి వేరొక దూత అంట. బలిష్ఠుడు ఏం చేస్తున్నాడంట? దిగి వచ్చుట చూచి తిని అని చదువుతున్నాం.
బలిష్ఠుడు ఏం చేశాడంట అంటే బలవంతుడు ఏం చేస్తున్నాడంటే దిగొస్తున్నాడు, కిందికి దిగొస్తున్నాడు. బాగా గమనించాలి. అంటే మన ఆత్మీయ జీవితంలో బలవంతుడు, మనుషుల దృష్టిలో బలవంతులు ఎవరంటే చక్కగా కండలుండి మంచి హైట్ ఎంత అంతుంటే ఆ వ్యక్తి అమ్మో ఆయన చాలా బలంగా ఉన్నాడు అని అనుకుంటాం మనం. కానీ దేవుని దృష్టిలో బలవంతులంటే ఎవరంటే తనను తానే తగ్గించుకున్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఎంత మటుకు? నేల వరకు ఎవరైతే తగ్గించుకోగలుగుతారో ఆ తగ్గింపు ఏం చూపుతుందంటే అదొక విధేయతను చూపిస్తుంది, అదొక దీనత్వాన్ని చూపిస్తుంది. అంటే నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో బిడ్డరా అంత లోతుకు దిగుతున్నట్టు. అంత లోతుకు దిగితే అది దీనత్వం, అది తగ్గింపు, అది బలం. ఆత్మీయ జీవితంలో బలవంతులు అంటే మాటకు మాట అనేవాళ్ళు బలవంతులు అనుకుంటాం, దెబ్బకు దెబ్బ కొడితే బలవంతులు అనుకుంటాం. అది శరీర బలమే. దేవుని దృష్టిలో బలవంతులు అంటే దిగే వ్యక్తి. చూడండి బిడ్డరా, ఈ దిగటం అంటే ఏంటిది? దిగటం అంటే నీకు గొప్ప స్థానం ఉండొచ్చు, ఈ దూత కూడా మామూలు స్థానం లేదు. మరి సూర్యుని మీద ఆ చదువును ఒకసారి 10వ అధ్యాయం ప్రకటన. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె. ఈయన యేసుప్రభు వారు కాదు, దూతలలో ఒక వ్యక్తి. కానీ ఇతడు భక్తి చేసి ఏ స్థానాన్ని సంపాదించాడంటే యేసుప్రభు లాగా మారాడు. యేసుప్రభు స్థానాన్ని, యేసుప్రభు వారి గురించి ప్రకటనలో 1వ అధ్యాయం చదివితే 12వ వచనంలో ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలముగాను, ఆయన పాదములు బంగారులో మరి కొలిమిలో పుటం వేసినటువంటి శుద్ధ సువర్ణమలే మెరిచున్నట్లు మనం చదువుతాం. అంటే యేసుప్రభు యొక్క వర్ణన, యేసుప్రభు యొక్క స్వభావము, యేసుప్రభు యొక్క గుణలక్షణం అది ఈ దూత పరలోకంలో భక్తి చేసి ఈయన ఆ స్థాయిని సంపాదించుకున్నారు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే దిగొస్తున్నాడంట. బిడ్డలారా, ఈ దిగే స్వభావం ఎవరిదై అంటే ఇది మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన గుణము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరిదంటే ఈ గుణం? యేసయ్యది. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుకుందాం ఒకసారి. అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. దిగటము అంటే వేరు తన్నటం, అనగా క్రిందికి లోతుగా దిగ్గలిగేవారు ఎవరు? వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు దేవుని దృష్టిలో బలవంతులు. అంతేకాక దేవుడు వారితో ఉండి వారిని ఎలా నడిపిస్తుంటుంటాడో ఈ స్వభావం ఎవరిదంటే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దిగటం అనేది, తగ్గించుకోవటం అనేది, బిడ్డలారా లోబడటం అనేది, వినయం అనేది, విధేయత అనేది ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణాలు. ఆయన పిల్లలుగా, ఆయనకు బిడ్డలుగా, ఆయన కుమారులుగా ఈ స్వభావాలు మనం కూడా కలిగి ఉండాలని, అప్పుడే మనం కూడా ఆయనకు పిల్లలుగా మారుతాం. లేకుంటే మనం ఆయన పిల్లలు కాదు. చదువునాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆయన అది గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితోనంట సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని దాన్ని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డరా, యేసు ప్రభు వారు ఆయన తండ్రితో అక్కడున్న ఆయనకున్నటువంటి భాగ్యం ఎలాంటిది అంటే పరలోకంలోనంట విడిచిపెట్టకూడనట్టు, అనగా తండ్రితో సమానంగా ఉండేటటువంటి ఒక స్థాయిని కలిగి ఉన్నాడు ఆయన. చెప్పండి ఎలాగుండంట? తండ్రితో సమానంగా. అంటే తండ్రి ఎలా కూర్చుంటే ఆయన అదే స్థాయిలో కూర్చునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి ఎలాగుంటాడో ఖచ్చితంగా ఆయన పోలినటువంటి జీవితంగా ఆయన కనపడుతుంటాడు. తండ్రి ఎలాగుంటాడో అనగా అలాగే ఆయన పోలి, అంటే ఆయనతో సమమగా ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లు మనం చదువుతున్నాం. అలాంటి అంత గొప్ప అనుభవాన్ని కలిగి ఉండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అది తగ్గించుకొని ఆ స్థాయి నుంచి దాన్ని వదులుకొని దేవుడై ఉండి లేక సమస్తానికి యజమానై ఉండి దాసుడుగా రావటానికి ఇష్టపడ్డాడు.
దేవుడై ఉండి నరుడుగా రావడానికి ఇష్టపడ్డాడు. చూడండి బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి దీనత్వపు లక్షణాలు, ఆయనలో ఉన్న శ్రేష్టమైనటువంటి అనగా దిగే గుణాలు చూడండి ఎలాగున్నాయో. ఆయన ఎవరంట? యజమానయ్యుండి దాసుడిగా వచ్చాడు. బిడ్డలారా, అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మనిషి కుమారుడు పరిచర్య చేపించుకున్నటకు రాలేదు, మనిషి కుమారుడు పరిచర్య చేయుటకే చెప్పండి వచ్చినానన్నాడు. అంటే యేసుప్రభు వారు శిష్యుల కాళ్ళు గడిగాడు. పరిచర్య చేయటంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి నడుం కట్టుకొని ఒక టవలు బిళ్ళరా ఆయన ఒక పాత్ర కింద పెట్టి ఇంకో పాత్ర నీళ్ళు తీసుకొని శిష్యుల దగ్గరకు వచ్చేసి అందరి కాళ్ళు వరసన వాళ్ళ 2 కాళ్ళు దాంట్లో పెట్టి వాళ్ళ పాదాలు శుద్ధి చేయటం ప్రారంభించాడు. వరసన కడుక్కుంటూ పేతురు కాడికి వచ్చాడు. పేతురుని కడగబోతుసరికల్లా పేతురు అడ్డగించాడు. ప్రభువా, అమ్మ వద్దు అయ్యా, నువ్వు నా పాద కడగటం మీద వద్దు అయ్యా, వద్దు అని అంటే, పేతురు, నేను కడకపోతే నాకు సావాసం ఉండదో, నాలో నీకు పాలు పంపులు ఉండవంటే, అయ్యా అయితే నన్ను నిలువెల్లగడుగు అయ్యా అని చెప్పడం ప్రారంభిస్తాడు. చూడండి, ఆయన ఎవరండి? నోటి మాటతో ఈ సృష్టిని చేసి ఆయన అంటే ఈ శూన్యాన్ని ఎట్టగొలిచిండు తెలుసా? జ్ఞానతో ఆకాశాన్ని కొలిచిండంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆకాశాన్ని ఎవరు కొలుతారండి? ఎడగొలుతారు దాన్ని? సరే, భూమిని అంటే సరే చుట్టూ కొలత వేసుకొచ్చారనుకుందాం. ఆకాశాన్ని ఎవరు కొలుతారు? మన యేసయ్య అంట. ఆయన తన జ్ఞానతో యెషయా గ్రంథం మనం చదువుతూ ఆకాశాన్ని కొలిచాడు. ఆయన నా ప్రియబిడ, అంతటి పరాక్రమంతుడు, అంతటి గొప్ప దేవుడు. చూడండి, ఆ చేతులతో ఆయన జ్ఞానంతో ఆకాశాన్ని కొలిచాడు. ఆయన చేతులతో నన్ను ఈ మట్టి బొమ్మను చేశాడు. ఈ మట్టి బొమ్మను చేసి మళ్ళీ మట్టి బొమ్మ కాడికి తగ్గించుకొని వచ్చి మట్టి బొమ్మ కాళ్ళు కడుగుతున్నాడు. అబ్బా, గట్టిగా చెప్తారనుకున్నా. ఇంకా గట్టిగా ఫ్యాన్ లాగిపోవాలి మీరు చెప్తే. హల్లెలూయా. అబ్బా, ఏంటి అనర్థమండి? బలిష్ఠుడైన వాడు దిగొత్తాడు. దిగటం అంటే ఇశ్రాయేలీలో మిగిలిన శేషం కిందికి వేరు తన్నాలి, అంటే కిందికి దిగాలి. అంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత తగ్గించుకుంటావో బిడ్డలారా, తాను ఎంత తగ్గించుకుంటారో ఖచ్చితంగా దేవుడు అతను ఒక దినాన్ని తలపైకి హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడంటే మనం కోరుకోకూడదు మహిమను. మనం నేను అట్లా చేసినా అని నువ్వు కోరుకుంటే నిన్ను హెచ్చించుకున్నట్టు దిగుతున్నట్టు కాదు. దేవుని దృష్టికి దిగేవాళ్ళు కావాలి. ఒకసారి 2 వ్యక్తులు మందిరానికి వచ్చారు. ఒక ఆయన పైకి వెళ్తున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. ఆయన హెచ్చించుకుంటున్నాడు. నేను అట్లా చేశాను, నాది అది, మాది ఇది, మా అయ్య అది, మా అమ్మ ఇది, ఏమో చెబుతున్నాడు. మనకు కూడా ఒక తమ్ముడు వచ్చాడు, నాకు ఆ మధ్య ఒకసారి పరిచయం అయ్యిండు. ఆ తమ్ముడు కూడా అసలు మేమంటే ఏమనుకున్నాం అయ్యగారు అంటాడు. ఏం నాకు తెలియదు అయ్యా మరి అన్న, మేము సల్లపల్లి రాజావారి యొక్క వంశం మాది అంటాడు. సల్లపల్లి రాజా గారి వంశం మాది, మేము పలానా, మేము రాజుల వంశం మాది, మేము రాజు. ఏమో మరి నేను ఇప్పుడు ఏం చేయడం చెప్పు మరి. నన్ను ఇప్పుడు నా కాడ సింహాసనాలు అయితే ఏం లేవు, కుర్చీలు ఉన్నాయి, నీకు సింహాసనం వేయడానికి ఏం లేదు. చూడండి బిడ్డరా, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టత, ఆ గుణాన్ని ఈ మందిరానికి వచ్చిన ఇద్దరిలో ఒకసారి మనం గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. కారన్నడు జగతిని జయించిన జయశీలుడా. శూరులు వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. చదువునాను.
పరిసయ్యుడు నిలవబడి దేవా ఈ సుంకరవెలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానయ్యా. నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నానయ్యా. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడంట. ఇది ప్రభువుకు నచ్చల. దేవుడికి ఏదంటే ఇష్టం అంటే విధేయులు, తను తగ్గించుకునేవాడు. తను తగ్గించుకునే వ్యక్తి అతడు తన యొక్క పునాదిని స్థిరపరచుకుంటున్నాడు. తగ్గించుకునే వ్యక్తి లోతుగా పునాది వేసుకుంటున్నాడు. అతడు కదలలేక ఎన్ని శ్రమలైనా, ఎన్ని కరోనాలు, 100 కరోనాలు రాని అతని జీవితం కదలదు. అతను కదిలే వ్యక్తి కాదు. ఎందుకంటే అతడు లోతుగా వేసుకున్నాడు. లోతుకు దిగుతున్నాడు, కిందికి లోతుకు దిగుతున్నాడు. నా ప్రియబిడ్డలారా, దిగటము అని అంటే తను తగ్గించుకోవటము. దిగటము అని అంటే వేరు తన్నటం, అంటే కిందికి దిగటం అంటే బిడ్డలారా విధేయతను చూపిస్తుంది, దీనత్వాన్ని చూపిస్తుంది, తగ్గింపును చూపిస్తుంది. ఇదిగో ఈ పరిచయుడేమో ఇట్ట చేస్తున్న ప్రార్థన, అయ్యా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా. ఎవరు చెప్తున్నా నేనా? ఎవరు చెప్తున్నా ఆయన? అయ్యా ఒకసారి దేవుడికే చెబుతుండే ఆయన. చూడు ఆయన చేసేయి. ఇప్పుడు దేవుడు చూడలేదా? దేవుడు ఏం చెప్పిండు? అయ్యా మీరు కుడి చేతితో చేసేది మీ ఎడమ చేయికి కూడా తెలియద్దు అన్నాడు. కానీ ఈయనేం చెబుతున్నా, అయ్యా నేను నా సంపాదన అంతా 10వ భాగం ఇస్తున్నానయ్యా. మళ్ళీ ఇంకేమేమి ఆ భాగం ఏం తెలుసా అంట? ఏందంట భాగాలు? సోపులో, పుదీనలో, కొత్తిమీరలో, జీలకర్ర. ఏమన్న అర్థం ఉందండి? ఏదో 10 బత్తాలు లేదు దాన్ని ఇచ్చినట్టు చెబుతుండే ఆయన. చూడు ఏం అట్లా చెబుతుండో. 10 బత్తాలు ఇచ్చాడు ఆయన. ఏమన్నా చదువున్నాను ఒకసారి, ఏంది ఆ మాట చూడు. ఆయన భాగం చూడ ఒకసారి. ఆయన 10వ భాగం చూడు. ఈయన భాగం ఎంతో, దేవదాస్ భాగం అంతే. చదువు ఒకసారి ఆ భాగం ఒకసారి చూద్దాం. చదువు అక్కడే ఉందిగా. పరిచయుడు నిలవబడి దేవా నీకెందుకండి వాళ్ళ శుద్ధి నీకెందుకు? నీవు చెప్పుకోరాదు. ఈయనకు అక్కర్లేదు, ఇదే ఇచ్చింపంటే వాళ్ళందరూ శుద్ధి తెచ్చుకుంటున్నా. చదువున్నాను త్వర. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానయ్యా. వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే ఆగండి, ఈ భాగం ఆడ ఉంది. ఇంకొక ఆడ ఉంది, చూడాలి మరి మీరు. ఇప్పుడు ఆయన అంటే దేంట్లో తీస్తాడంటే సోపులో తీస్తాడంట, పుదీనలో తీస్తాడంట, కొత్తిమీరలో తీస్తాడంట, జీలకర్రలో తీస్తాడంట. అంటే జీలకర్ర ఎంత ఎంతే కదా తీసేది. జీలకర్ర కేజీ దేవుగా జీలకర్ర కేజీ తెచ్చుకుంటారా? తెచ్చుకోం. సోపు ఒక 10 కేజీలు తెస్తావా? బత్తా తెస్తావా? తేవు. ఈయన తీసే భాగం దేంట్లో అంటే సోపులో, జీలకర్రలో. ఒక 2 సోపు ప్యాకెట్ తెచ్చుకుంటాడు, ఒకటి పంపిస్తారు చేసేకి. అదేనా 10వ భాగం? అదేనండి ఈయన చెప్పేది. అదే ఏదో 10 బత్తాలు తీసి చెబుతుండు. మరో అమ్మా చదువున్నాను ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అందరు తీసి చూడండి బిడ్డారా. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఒక్క నిమిషం, నేను ఎందుకు ఈయనకు ఆయన కలిపిందంటే ఆయన గురించి అక్కడ ఏం రాయబడింది? పరిసయ్యుడు అని రాయబడింది. ఏ గుంపు వాళ్ళది? పరిసయ్యుడు గుంపు. బాగా గమనించాలి. అందుకే నేను చెప్తున్నా, ఈ పరిసయ్యులు ఏం చెప్తుంటారంటే పరిసయ్యులు ఎట్ట చేస్తారయ్యే ప్రార్థన అంటే ఇది. ఇప్పుడు చదువునా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అదిగో మీరు పుదీనాలోను, అది మీ పుదీనా నాకు తెలుసండి. అమ్మ తెలుసా తెలీదా? పుదీనాలోను సోపు తెలుసుగా చెప్పే కిందాక నేను. సోపు ఒక బత్త తెస్తారు, ఎవరైనా తెచ్చుకో. తెచ్చి ఏదైనా ఫంక్షన్ అయితే 4 ప్యాకెట్లు, లేదంటే ఒక డబ్బాలు తెచ్చి అంత తెచ్చి పెట్టుకుంటారు.
ఎప్పుడో మరి అన్నం తినడానికి వాడతారు కొంతమంది. పుదీనాలోను సోపులోను చదవటానికి సిగ్గైంది నాకు. అక్కడ జీలకర్ర అంట. జీలకర్రలో దశంబాంది సంగతి చెప్పాలి ఎవడన్నా. జీలకర్రలోను అబ్బా ఎక్కడ దేటలు తీసినట్టండి. ఏం చెబుతుండు? ఏదో అయ్యా నాకు 100 బత్తాలు పెడితే ఒక బత్తా ఇచ్చినట్లా అది చెప్పట్లా. అంటే అది చేయడేనా? ఈయనకు అది చేయడం చేత కాదు. మళ్ళీ పెట్టింది అదే వద్దులే, ఎందుకు అయ్యగారికి ఇన్ని? అరే మన చర్చిలో 100 మంది ఆకున్నారు, 100 మంది 100 బత్తాలు ఇస్తే అయ్యగారికి ఎక్కువ అయితే వద్దులే, వాళ్ళందరూ ఎత్తున్నారు, మనం ఈ పైన ఏం కాదులే, ఆయన ఈ పైన ఏం కాదంట. ఇట్టుంటారు. అది ఇది హెచ్చింపు. ఆయన చేసేదే కొద్దిగా, మరి చెప్పుకోవటం మూరైంది బార. చెప్పేదేం బార, చేసేదేం జానగోళ్ళు ఇంతే. చేసేదేం ఎంత, చెప్పేది ఎంత. బిళ్ళరా, వీళ్ళని దేవుడు శాస్త్రులారా పరిచయులారా చదువునా, వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు చూశారు వాక్యంలో. అనగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసమును ఇడిచిపెట్టారంట. చూడండి, ఇడిచిపెట్టారంట. విశ్వాస జీవితం లేదు బిడ్డరా. మరి ఇది ఏంటంటే తను హెచ్చించుకునే స్వభావం ఇది, తను హెచ్చించుకునే గుణం ఇది. ఇది దేవునికి నచ్చదు. ఈ హెచ్చింపు పట్టానికే. ఇది యేసయ్యది కాదు, ఈ గుణం సైతాన్ది. మీరు గమనించండి. యేసుప్రభు గుణం ఏంటంటే మనం గమనిస్తే వాక్యంలో అక్కడ గమనించాలి. కొద్ది నిమిషాలు ముగింపు ప్రాజ్ఞాత పోదురు. కానీ మీకోసం నేను ఆలోచిస్తున్నా. మీరు పోతే మాత్రం బాగోదు. బేపనాయ పెళ్ళి ఏం పాపతే ఏమైందమ్మా? గమనించాలి. ఇక్కడ చూస్తే చూడండి, యేసుప్రభు గుణానికి ఈయన గుణానికి ఎంత తేడా ఉందంటే, యేసయ్య ఆయన తండ్రి దగ్గర ఆయనకి ఏ భాగ్యం ఉందంట? ఫిలిప్పీలో చదువుకున్నాం కదా, విడిచిపెట్టకూడని తండ్రితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఈడేం చేసింది తెలుసా? యేసు తండ్రి కాళ్ళ కాడ ఆరాధన చేయాలి. అట్లాంటి వాడు యేసు ప్రభువుకు సమానంగా ఉండాలని కోరుకున్నాడు. చదువునాను ఒకసారి. యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథము చదవండి. ముందు యెహెజ్కేలు 28 చదవండి ఒకసారి. యెహెజ్కేలు 28వ అధ్యాయం. యెహెజ్కేలు 28:16. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 16 వచనం. సాతాను యొక్క గర్వము, వాడు హెచ్చింపు చూడండి ఎలాగుందో. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవింక సంచరింపవు, నిన్ను నాశనము చేస్తిని. అదిగదిగో ఏంటంట? నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను దేవుడికి ఎందుకంటే పైకి పోవాలనుకుంటుండు, అందుకే నిన్ను నేలకు పంపిస్తా. ఎందుకంటే నీ స్వభావం బాగలేదు బాబు. ఇతని స్వభావం చూడండి. యెషయా గ్రంథం చదివాను ఒకసారి. యెషయా గ్రంథం కూడా చదవను ఒకసారి. 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి. నీ మహాత్మ్యమును ఒక్క నిమిషం గమనించి చూడండి. అక్కడ నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా. ఎట్టంట? దేవుని సింహాసనానికి పైగా ఈయన సింహాసనం హెచ్చిస్తాడంట. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును,
మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో అది కదా. ఒక్క నిమిషం గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన తండ్రితో ఎలాగుండంట చదువు, ఫిలిప్పీ పత్రిక చదివాను ఒకసారి. తండ్రితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో అది ఏంటంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని దాన్ని ఎంచుకోలేదు. అంటే తండ్రితో సమానంగా ఉండే భాగ్యం ఉంది, ఆయనే దాన్ని వదిలిపెట్టుకొని దరిద్రుడిగా దిక్కులేనివాడిగా తగ్గించుకొని దీనుడిగా దిగొచ్చాడు యేసయ్య. ఈడేం చేస్తాడు? ఈడికి అసలు ఆయన దగ్గర ఉండే స్థాయే లేదు, ఆ స్థానమే లేదు. అట్లాంటి వాడు ఈడు ఏమంటాడు తెలుసా? నేను మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటా. నువ్వు చేసుకుంటావా? చేసుకో. ఎత్తి కింద పడతావు, లేచి కింద పడతావు. నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. దిగటం అంటే యేసు ప్రభువారి గుణం ఇది. ఆయన దేవుడయ్యండి, దేవునితో సమానంగా ఉండే భాగ్యం కలిగిన వాడండి. దాన్ని భాగ్యంగా ఎంచుకోకుండా దాన్ని అంతటిని విడిచిపెట్టి రిక్తుడిగా వచ్చాడండి. తను తగ్గించుకొని చలికి చూడండి, పాపం ఒంటికి బట్టలు లేవు. సృష్టికర్త అయినటువంటి రారాజు జన్మిస్తే ఆయనకి సరిగ్గా పాపం కప్పటానికి బట్టలు లేవండి. ఆ చలికి వాళ్ళమ్మ పాపం యవనస్త్రాలు తొలుసూరు కానుపాయి అమ్మకి. బిడ్డలారా, ఎక్కడికి వచ్చిండండి ఆయన? ఎక్కడున్నాడు? విడిచిపెట్టకూడని భాగ్యం ఉంది. అంటే మన దేవుడిని మనం ఎవరు కూడా చూడలేము. ఆయన ఎలాంటి వాడు, ఏ విధంగా ఉన్నాడు ఆయన? ఎవరు కూడా సమీపించలేని తేజస్సులో ఉన్నాడు ఆయన. మనం ఎవరు ఆయన సమీపించలేము, మనం ఎవరు ఆయన చూడలేము, ఆయన చేరలేము, ఆయన చూసి మనం బ్రతకలేము. అలాంటి స్థాయి తండ్రిది. అయితే యేసు ప్రభువారు కూడా అలాంటి స్థానాన్ని, ఆ స్థాయి కలిగి ఉన్నాడు. అలాంటి స్థాయి కలిగినటువంటి ఆయన మరియమ్మ గర్భంలోకి శరీరం ధరించుకొని వచ్చి ఆ గర్భం నుంచి బయటికి రాగానే ఎక్కడ పడుకోబెట్టారండి? పశువులు నీళ్ళు తాగే తొట్టిలో. చూడండి దీనత్వం ఎలాగుందో. ఈయనేం తగ్గించుకొని వస్తే ఈడేమో నేను మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకోవాలి. ఈ గర్వం అది హెచ్చింపు. అందుకే తను హెచ్చించుకున్నవాడు పడిపోతాడు, తను తగ్గించుకున్నవాడు స్థిరపడతాడు. అది విధేయత, అది వినయం, అది దీనత్వం. దేవుడు ఎవరి దగ్గర ఉంటుంటే హెచ్చించుకున్న వాళ్ళ దగ్గర ఉండడు. తను తగ్గించుకున్నాడే దీనుడై. యెషయా చదువుతూ, ఇదిగో దీన మనసు గలవారి యొద్దను వినయ మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ ఉంటుందంటే దీన మనసు గలవారి యొద్ద. ప్రియబిడ్డలారా, నీకు తగ్గించుకునే గుణం ఉందా? తగ్గింపు జీవితం ఉందా? నేలవాడు తగ్గించుకోగలవా? ఓర్చుకోగలవా? ప్రేమించగలవా? క్షమించగలవా? అది మనకు అవసరం. అందుకే ఇశ్రాయేలు మిగిలిన శేషమంట ఏం చేయాలంటే కిందికి వేరు తన్నాలి. వేరు తన్నటం అంటే కిందికి దిగాలి. కిందికి దిగటం అంటే బలవంతుడైతేనే దిగుతాడంట. అంటే దిగటం అంటే ఏంది? ఆ ఇంటికైతే నేను రాను పాస్టర్ గారు, మీరు ఎక్కడికైనా చెప్పండి. అదేంటండి నేను రాను ఆ ఇంటికి చెప్పండి, నేను ఎక్కడికైతే రాను, మీరు ఎక్కడ రమ్మని వస్తా. వీళ్ళు దిగరు. గుర్తుపెట్టుకోండి, బలవంతుడే దిగుతాడు. బలవంతుడు అంటే ఈ బలం కాదు, అంతరంగంలో శక్తి కలిగిన వ్యక్తి, అంతరంగంలో బలం కలిగిన వ్యక్తి తను తగ్గించుకుంటాడు. బిళ్ళరా, నువ్వు దిగ్గలుగుతున్నావా? నేను అసలు ఆమెతో మా ఆడబిడ్డతో మాట్లాడండి, మీరు ఏమని చెప్పండి పాస్టర్ గారు, అక్కడ మాత్రం అంత మాట్లాడినాను. మా అత్తతో మాత్రమే మాట్లాడి మీరు ఏమని చెప్పండి, కానీ అది మాత్రం చేయబాకండి. మీరు ఆడ భారతం పెట్టవద్దు, నన్ను పిలవదానికి. మీరు బిళ్ళరా, దిగేది ఇదేనా? దిగే వాళ్ళు వీళ్ళేనా? వీళ్ళు బలవంతులేనా? వీళ్ళు రేపు ఎత్తబడే గుంపులు ఉంటారా? ఎత్తబడే గుంపులు ఉండాలంటే బలవంతులంటే మనం చదివాం కదా లూకా సువార్తలో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత్య దినాలు జరగబోయే సంభవాలు చెప్పాడు కదా. వాటిలో ఒకటి ఏమంటాడు? రేపు మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి శక్తిమంతులై ఉండుడి. ఆయన రాబోతున్నాడు. ఆయన దగ్గర రేపు నిలబడాలంటే శక్తిమంతులమై ఉండాలి. శక్తిమంతుడు అంటే ఎలాగవుతావు? ఎలా శక్తిమంతుడు? ఎవరు శక్తిమంతులు? తను తగ్గించుకున్న వ్యక్తి, తను దిగొచ్చే వ్యక్తి. నా ప్రియబిడ్డరా, మనం దిగే అనుభవం ఉండటానికే మనం ఇష్టపడదాం. నువ్వు దిగగలుగుతున్నావా? దిగగలిగే అనుభవం కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడివి. హల్లెలూయా. ఒకవేళ శరీరంగా అంటే ఎగిరిపోయే గాలిపటంలాగా ఉండొచ్చు, ఒకవేళ పక్కగా ఉండొచ్చు శరీరకంగా, నగమాలాగనో హరితలాగనో అంటే పోయేట్టు ఉండొచ్చు. కానీ అంతరంగంలో మాత్రం
ఎట్లుండాలి? బలవంతులమై ఉండాలి. అంతరంగంలో శక్తి కలిగి ఉండాలి. ఎవరు అది? ఏ శక్తి? బూస్ట్ తింటే వద్దా? హార్లిక్సా, చికెనా, మటనా, దేంట్లోంచి వద్దా అది? అది నీ విధేయతల నుంచి, నీ దీనత్వం నుంచి, నీ తగ్గింపులో నుంచి ఆ దేవుడు దాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు. అందుకే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నా ప్రియబిడ్డలారా, తగ్గింపుకున్న నీలో ఉందా? దీన్ని ఆలోచించి ఇంకా మిగతా 4-5 విషయాలు చెప్పాలని ఆశపడ్డాను. సమయం లేదు, నా మాటలు ముగిస్తున్నాను. గమనించి మనం ఏం కలిగి ఉండాలి? 1, మనం దిగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వేరు పారిన అనుభవం మనం కలిగి ఉండాలి. ఎదిగే అనుభవం మనం కలిగి ఉండాలి. ఫలించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ అనుభవాలు కలిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కోగలుగుతాం. అంటే మిగిలిన శేషం మనము దీన్ని అనుసరించాలని, ఇలా ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. మిగతా మరి 3-4 విషయాలు ప్రభు చెప్తుంది, మరొకసారి మనం నేర్చుకుందాం. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దిగే అనుభవం కలిగి ఉన్నవా? బలవంతుడు దిగుతాడు, బలవంతుడు తగ్గించుకుంటాడు. నీలో తగ్గింపు ఉందా? నువ్వు క్షమించగలవా? ప్రేమించగలవా? తగ్గించుకోగలవా? నేను ఆ ఇంటికి అయితే రాను, వాళ్ళతో నేను మాట్లాడను, ఆడికైతే రాను. బిడ్డరా, వద్దు, మళ్ళీ మనం తగ్గించుకుందాం. తగ్గించుకుంటే నువ్వు దీనుడివి. దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఒక మాట చదువు, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం చదువునాను ఒకసారి. 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57:15. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, అదిగదుగు వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. చప్పటి కూడా మయంపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిగే స్వభావం ఎవరిదంటే ఇది యేసయ్య గుణ స్వభావం, దివ్యమైన స్వభావం. ఇది కలిగి ఉంటే ఖచ్చితంగా రేపు నిన్ను ఆకాశాలు, మహా ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు ఎవ్వరు మనల్ని పరలోకి వెళ్తుంటే ఎవరు మనల్ని ఆపజాలరు. హల్లెలూయా. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఎత్తబడుతూ అలా దేవునితో నడుస్తూ 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 పరలోకానికి వెళ్ళిపోతాం ఆయన నామాలు. ఇప్పుడు ఆ చంద్రమండలాన్ని వాలంటుకొని కోట్లు ఖర్చు పెడితే కానీ ఆడికి పోయినా మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ ఎన్నికి రావాలి కిందికి. ఇక మనం రేపు అట్లా కాదు. మనం వెళ్తాడు, సూర్యుడు కూడా స్వాగతం చెబుతాడు. సూర్యమండలం దాటిపోయింది ఏది లేదు. కానీ నీవు తగ్గించుకున్నట్లయితే ఈ గుణం నిన్ను నిత్యత్వానికి, దేవుని యొక్క సింహాసనానికి హెచ్చిస్తుంది ఆయన నామంలో. దేవుని యొక్క సమరూపానికి కనుక కిరీటానికి హెచ్చిస్తుంది ఆయన నామంలో. ఏంటది? చెప్పండి, ఏంటది? చెప్పండి, ఏంటది? తగ్గింపు. తగ్గింపు. దిగుదాం, కిందికి వేరు తనుదాం, కిందికి దిగుదాం, దీనత్వం కలిగి ఉందాం. ఈ గొప్ప వరం, ఈ భాగ్యాన్ని యేసు ప్రభు వారి శ్రేష్టమైన గుణం ఇది. మన యేసయ్య తగ్గించుకొని పశువులు నీళ్ళలాగే తొట్లు ఎర్ర పరుంటూ వచ్చాడో నీవు నేను కూడా ఆయన వల్ల తగ్గించుకొని ఆ విధేయత కలిగి ఉంటే ఆయన మనతో ఉంటాడు. మొదటగా ఎత్తబడి గుంపులో ఉండేది ఎవరని చెప్పంటే ఇదిగో తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, సింహాసనానికి, కిరీటానికి హెచ్చించబడతాడు. ఆ కృపతో ప్రభు నింపి యేసు ప్రభు లాంటి స్వభావం, విధేయత, దీనత్వం మనందరూ కలిగి జీవించడం గాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. దీనుడనైనా నన్ను మరువలేదే యెహోవా, దీన దశలోనే ఆపద్బంధువుడా. దీనుడనైనా నన్ను మరువలేదే యెహోవా, దీన దశలోనే ఆపద్బంధువుడా. ఆపద కాలములో నా మొరపెట్టి ఉండగా ఆశ్రయ దుర్గమాయే నా యేసు ప్రభువు. ఆపద కాలములో నా మొరపెట్టి ఉండగా ఆశ్రయ దుర్గమాయే నా యేసు ప్రభువు. బలహీనతయందు యెహోవా నా బలము, బలపరిచి యేసునందు సమస్తము సాధ్యమే. బలహీనతయందు యెహోవా నా బలము, బలపరిచి యేసునందు సమస్తము సాధ్యమే. రోగాశ్రయం మీద విడువలేదు నన్ను,
రోగమంతయు యేసు స్వస్థపరచెను. రోగాశ్రయం మీద విడువలేదు నన్ను, రోగమంతయు యేసు స్వస్థపరచెను. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభవ మహిమ గల నా యెహోవా, సర్వలోకము నిన్ను కీర్తించును, స్తుతించెదన్ కృతజ్ఞతతో. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభవ మహిమ గల నా యెహోవా, సర్వలోకము కీర్తించును, స్తుతించెదన్ కృతజ్ఞతతో. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపెను యెహోవా, బలిష్ఠుల వశం నుండి నన్ను రక్షించెను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపెను యెహోవా, బలిష్ఠుల వశం నుండి నన్ను రక్షించెను. బాధించిరే బహు నిందాసూయలతో, ఆదరించి నన్ను ఆత్మతో నింపెను. బాధించిరే బహు నిందాసూయలతో, ఆదరించి నన్ను ఆత్మతో నింపెను. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభవ మహిమ గల నా యెహోవా, సర్వలోకము నిన్ను కీర్తించును, స్తుతించెదన్ కృతజ్ఞతతో. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభవ మహిమ గల నా యెహోవా, సర్వలోకము నిన్ను కీర్తించును, స్తుతించెదన్ కృతజ్ఞతతో. స్తుతించెదన్ కృతజ్ఞతతో. స్తుతించెదన్ కృతజ్ఞతతో. అందరం మోకరించి నీళ్ళు మోకాలకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. చిన్న మోకాలను కూర్చున్న చిన్న మోకాలు ఉండండి, మొగ్గు ప్రార్థన చేసుకుందాం. ప్రియ బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలీలు మిగిలిన శేషం అనగా మన జీవితాల్లో కూడా కరోనా కాలంలో నశించిపోకుండా దేవుడు మనల్ని శేషంగా ఉంచాడు. ఉంచబడిన మనము ఎలాగుండాలనో ప్రభు చెబుతున్నాడు. ఎలాగుండాలంటే మిగిలిన శేషం క్రిందికి వేరు తన్ని మీదికి ఎదగాలి. అనగా ప్రభు వచ్చే వరకు నువ్వు కూలిపోకుండా ఎత్తబడే గుంపులో ఉండాలంటే, ఒక బలవంతుడిగా ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా నువ్వు పడిపోకుండా నిలబడంటే నువ్వు లోతుగా దిగు, నిన్ను నువ్వు తగ్గించుకో, విధేయత కలిగుండు, వినయం కలిగుండు, దీన మనసు కలిగుండు. ఇది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన గుణం. ఆ గుణం మనం కలిగి ఉందాం. ఆయన తండ్రితో విడిచిపెట్టకూడని సమానమైనటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని భాగ్యంగా ఎంచుకోకుండా పశువులు నీళ్ళు తాగే తొట్లకు తగ్గించుకొని వచ్చాడండి. దేవుడై ఉండి నా యేసు దేవాతి దేవుడై ఉండి ఆకాశములకు భూమికి సృష్టికర్త అయ్యుండి పశువులు నీళ్ళు తాగే తొట్టికి నా యేసయ్యకి కప్పుటకు వస్త్రాలు కొనలేవండి. ఎంత దీనంగా తగ్గించుకున్నాడు చూడు, ఎంత దీనంగా తగ్గించుకొని వచ్చాడు నా యేసు. ఆయన తండ్రితో విడిచిపెట్టకుండా భాగ్యం ఉన్నది ఆయనకు, అయినా దాన్ని భాగ్యంగా ఎంచుకోకుండా దిగి వచ్చాడు. సాతానేమో మహోన్నతునితో సమానంగా ఉన్న తండ్రితో నేను సమానంగా ఉండాలని హెచ్చించుకుంటున్నాడు. నా యేసేమో దాన్ని విడిచిపెట్టి దిగొచ్చాడు. బా ఏం దేనర్థమండి. దేవుడయుండి నరుడిగా వచ్చాడు, యజమానయుండి దాసుడిగా వచ్చాడు. ఏం దేనర్థం, ఏం తగ్గింపు. తన రిక్తుడిగా తగ్గించుకున్నాడు. తమ్ముడా చెల్లి, అయ్యా నీ జీవితంలో దేనర్థం ఉందా? అమ్మా ఈ తగ్గింపు ఉందా? ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు దీన్ని కాపాడుకోగలిగావా? ఇప్పటికైనా ఇక నుంచి అయినా సరే అంత్యం వరకు, ఆఖరి వరకు దీనత్వం కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడదాం. ప్రార్థన. కృపలకు నిధివైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము. మా జీవితాల్లో ఈ కరోనా ఈ 2020 సంవత్సరంలో అయ్యా 2019లో ఇది స్టార్ట్ అయింది, కానీ ఈ కోవిడ్-19 అనే వ్యాధి, కానీ ఇది మరి ఏప్రిల్, మే నెల, మార్చి నెల నుంచి అయ్యా ఇది స్టార్ట్ అయ్యి ఈ యొక్క సంవత్సరం అంతట్లో అనేక మంది దీని బారిని మరి పడి అయ్యా ఈ జీవితాలు ఇక్కడ విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చారు నమ్ముతున్నావు దేవా. మరి మమ్మల్ని ఉంచారు ఈ కరోనాలో అయ్యా చనిపోకుండా. మరి మేము ఎలాగుండాలో ఆనాడు ఇశ్రాయేలీలో యోధా జనుల్లో మిగిలిన శేషం మొదటిగా క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలని మీరు కోరుకున్నారు అయ్యా. మరి మీరు త్వరగా రాబోతున్నారు కాబట్టి ఎత్తబడి గుంపులో మేము ఉండాలంటే అయ్యా ముందు మేము స్థిరపడాలి. మమ్మల్ని మేము తగ్గించుకొని మేము లోతుగా వేరు తన్నాలి కిందికి. లోతుగా వేరు కిందికి తన్నట్లయితే, లోతైన పునాది వేసుకున్నట్లయితే మేము కదలమని, అందులో నిలబడగలుగుతామని అయ్యా మమ్మల్ని తగ్గించుకుంటే మీరు ఒకరోజు మా తల పైకెత్తి మమ్మల్ని హెచ్చిస్తారు అయ్యా. మమ్మల్ని మేము భూమి మీద తగ్గించుకుంటే మమ్మల్ని సింహాసనానికి హెచ్చిస్తావయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకోగలిగితే మమ్మల్ని కిరీటానికి హెచ్చిస్తావయ్యా. అయ్యా ఇది మొదలుకొని మా జీవితాల్లో ఆ దీనత్వం, ఆ తగ్గింపు కలిగిన వారమై జీవించటకు ఈ రోజు నుంచైనా ప్రభువా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకోవాలి. నేను ఎక్కడ హెచ్చించుకోకూడదు. శాస్త్రులు పరిచయలాగా కాదు ప్రియబిడ్డరా. అదిగో పరిచయుడు హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, కానీ సొంకరి లోనకు రావటానికి ధైర్యం చాలక, తల పైకెత్తడానికి ధైర్యం చాలక అతడు గుండెలో బాదుకొని ఎడుతున్నాడు. అతడు రొమ్మ బాదుకొని ఎడుతున్నాడు. అయ్యో ప్రభువా నేను పాపినయ్యా, నీకెళ్ళి చూడటానికి కూడా నాకు కళ్ళు సరిపోవయ్యా, అర్హత లేనివాడిని అని చెప్పి అతడు తగ్గించుకుంటున్నాడు. బిడ్డలారా, సుంకరి తగ్గించుకుంటే పరిచయుడు హెచ్చించుకుంటున్నాడు. అందుకే 23:23 మత్తయి సువార్తలో వారి క్రియలు కనపడుతున్నాయి. బిడ్డారా, ఈరోజు నేను అయ్యా మేమెల్లరం కూడా తండ్రి మీ వాక్యాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకునే వారమై అయ్యా మా ప్రభుని యేసుని బట్టి నా తండ్రి అయిన దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు వారు అయ్యా దేవుడు అయ్యుండి మనుషుడిగా వచ్చినవయ్యా, యజమాని అయ్యుండి దాసుడిగా వచ్చినవయ్యా. అయ్యా నిరంతరము ఎవరో సమీపించలేని తేజస్సులో ఉండి నాయన దేవదూతల చేత 24 పెద్దల చేత స్తుతింపబడుతూ కొనియాడబడుతూ ఉన్న గనుడా, పశువులు నీళ్ళ దగ్గర తొట్లో పడుకున్నవా నాయన, ఎంత దీనుడిగా వచ్చినవయ్యా, నీవు ఎంత తగ్గించుకున్నవయ్యా. నిన్ను నమ్మిన మాకు కూడా ఈ దీనత్వమే, ఈ దిగే అనుభవమే అయ్యా, ఈ అనుభవమే కలిగి ఉన్న వారమై ఈ మీ గుణాన్ని కలిగి రేపు మీ ఎదుట మహిమ కలిగిన గుంపుగా, మహిమ గల ధవల సింహాసనం ఎదుట నిలుచుండే వారిగా మీతో సహజీవనం చేయవారమై ఉంటకై కృపతో నింపి నడిపిస్తారని ఎన్న మాటలు ప్రతి హృదయములో నీరు కట్టిన తోటలో ఫలింపజేసుకొని నీ కొరకు ఈరోజు దీనిలమై మమ్మల్ని తగ్గించుకొని నడుచుకున్నట్టయితే మీరు మాతో ఉంటానన్నారు, మమ్మల్ని హెచ్చిస్తానన్నారయ్యా. నీ చేత హెచ్చింపబడిటకై సిద్ధపడే వారంగా చేసి నడిపిస్తున్నందులకై వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో మీరు దీవించి పంపుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ తిరిగి నాయన ఈ వారం జరగబోతున్న ఈ వేళ నుంచి ప్రభువా జరగబోయే ప్రతి ఒక్క ఆరాధన కూటములను దీవించి మహిమగా జరిగించండి. మరలా నాయన 25వ తారీఖు జరుగుతున్నటువంటి ఆరాధనను, పగటి వేళ జరిగే ఆరాధనను అయ్యా మీ నామాన్ని మహిమార్థంగా మీరు జరిగిస్తారని నమ్ముతూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఘనుడా నీ ఘనమైన స్థలకి నీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ అయ్యా చిన్నలో పిల్లలు పెద్దలు వృద్ధులు యవనులు స్త్రీలు పురుషులు నాయన సన్నిధికి వచ్చారు, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని పరసంబంధ భూసంబంధ దీవెలతో నీ పంపుతారని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో బిడ్డలు పరసంబంధ దీవెలతో సమృద్ధిగా దీవించబడుదురుగాక, పరసంబంధ భూసంబంధ దీవెలతో నింపబడుదురుగాక. ఘనత మహిమ కీర్తి ప్రభావానికి ఆరోపిస్తుండగా అయ్యా తెచ్చిన కానుకలు దీవించి సోపు జీలకర్ర రైసు నూనె గ్రుడ్డు ప్రతి మంచి పదార్థాలు తెచ్చిన బిడ్డలు బట్టి 10వ వంతు భాగాలు 10వ భాగాలు కృతజ్ఞత కానుకలు సమర్పణ కానుకలు తెచ్చిన బిడ్డలను దీవించి బిడ్డల పేరు లెక్కించి ప్రతిఫలం ఇచ్చి నడిపిస్తారు నమ్ముతూ యేసయ్య నామాన ప్రార్థించి నిన్ను అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము
చేరిమనెల్లరికీ తమ్ముడు తాము తగ్గించుకొని దిగగలిగే స్వభావం కలిగిన బిడ్డలకును ఇప్పుడు నువ్వు ప్రభు చేయాల వరకు సమాధానము సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలండి. ఈ కూటమి ముగించబడింది.